హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చాయిస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ కడప. సో ఎస్టర్డే వచ్చేసి మనం కొత్తగా ఒక వీడియో స్టార్ట్ చేసినాం. 3 lakhs ఇన్వెస్ట్మెంట్తో డైలీ ఒక 2 to 5% ప్రాఫిట్ వచ్చేట్టుగా మనము ప్లాన్ చేసుకున్నాము. అంటే మూమెంటం ఎంత ఉన్నా కానీ మన టార్గెట్ రీచ్ అయితేనే ఆ రోజుకి ఆ సెషన్ క్లోజ్ అన్న ఉద్దేశంతో ఎస్టర్డే వచ్చేసి 3 lakhs గాను 7,900 ప్రాఫిట్ రావడం జరిగింది. ఈ రోజు వచ్చేసి మోర్ దాన్ 15,000 దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. 2 to 5% అన్నాను 3 lakhsకి. 5% అంటే 5 మూలం 15 అంటే 15,000. 5% ఈరోజు. సో ఒకసారికి సంబంధించి చూస్తే కన్నా ఇక్కడ కన్నా చూస్తే కన్నా మోస్ట్లీ ఇక్కడ భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్గానే నేను తీసుకోవడం జరిగింది. మొత్తం భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్గానే నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. ఆ భారత్ ఎయిర్టెల్లో కూడా వచ్చేసి ఓవరాల్గా దానికి సంబంధించిన ప్రాఫిట్ రావడం జరిగింది. దాని తర్వాత అదాని ఈఎన్టీ దానికి సంబంధించి మీకు ఏదైతే కాల్స్ ఇచ్చానో ఇక్కడ గ్రూప్లో అయ్యే కాల్స్ తీసుకున్నాను అనమాట. సో అప్రాక్సిమేట్లీ 15,840 రూపీస్ దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. జస్ట్ మనం యూటిలైజ్ చేసిన క్యాపిటల్ ఎంత అంటే మొత్తం 3 lakhs క్యాపిటల్ ఉన్నా కానీ మనం ఒక 50,000 to 80,000 దాకా వాడుకున్నాం అంతే. సో ఒకసారి ఈరోజు సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చూస్తే కన్నా మనం ఏదైతే కాల్స్ ఇచ్చామో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొదట ఇక్కడ గమనిస్తే కన్నా ఇచ్చిన కాల్స్ మొదట అదాని ఏంటి ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ చాయిస్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళ కోసం వచ్చేసి ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది అదాని ఏంటి. నెక్స్ట్ ఎవరైతే ప్రైమ్ గ్రూప్లో జాయిన్ అయినారో వాళ్ళ కోసం వచ్చేసి ఇండెక్స్ రిలేటెడ్గా ఒక కాల్, ఫిన్ నిఫ్టీ, రిమైనింగ్ వచ్చేసి స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా కొన్ని కాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏవైతే ఇచ్చాం అన్ని కాల్స్ వచ్చేసి అనుకున్న విధంగానే మంచి మూమెంట్ అనేది మనకు రావడం జరిగిందట. ఒక్కసారి కనుక గమనిస్తే కన్నా మొదటి అదాని ఏంటికి సంబంధించి ఒకసారి చూస్తే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు తెలిసిందే చాయిస్ ఆప్షన్, CHYCOPTION చాయిస్ ఆప్షన్. సో ఇక్కడ మీకు ఏదైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కన్నా నా కాంటాక్ట్ నెంబర్ 9503139578 అనే కాంటాక్ట్ నెంబర్కి త్రూ వాట్సాప్ ద్వారా కన్నా నాతో కాంటాక్ట్కి వస్తే కన్నా మా టెలిగ్రామ్ ఛానల్, మా యూట్యూబ్ ఛానల్తో పాటు కొన్ని డిమాట్ అకౌంట్స్ ఓపెనింగ్ లింక్స్ అనేవి కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఎవరైతే ఈ డిమాట్ అకౌంట్స్ జిరోదా కానీ, అలస్టూ కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ కానీ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకు ప్రైవేట్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. సమ్ సజెషన్ అనేది డైలీ ఇంట్రాడే లెవెల్స్ అనేది నేను జనరేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇట్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే మెయిన్ అదాని ఏంటి ఎందుకు ఇచ్చాననేది ఇది ఈరోజు మార్కెట్ వచ్చేసి అవర్స్లో మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదాని ఎంటర్ప్రైజెస్ సెట్ టు రీప్లేస్ విప్రో ఇన్ సెన్సెక్స్. సో ఫస్ట్ అదాని గ్రూప్ స్టాక్ టు ఎంటర్ బెంచ్ మార్క్ అనేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడైతే వచ్చింది ఆర్టికల్ 11:37కి నేను చూడడం జరిగింది. 11:38కి వచ్చేసి దానికి రిలేటెడ్కి సంబంధించిన స్టాక్స్ ఏదైతే ఉందో ఆ స్టాక్ సంబంధించిన వచ్చేసి నేను ఏం చేశానంటే చార్ట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేశాను. ఎప్పుడైతే చెక్ చేశానో అనుకున్న విధంగానే మూమెంట్ అనేది మూవ్ ఆన్ అవుతూ రావడము ఒకటి. రెండోది వచ్చేసి ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఏదైతే మనం అనుకున్నామో అంటే లైక్ ఏదైతే మనం అనుకున్నామో ఇక్కడ అసెండింగ్ రిలేటెడ్గా స్టాక్ అనేది మూవ్ ఆన్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇట్లా సపోర్ట్ లెవెల్ దొరికిందో మనకి నేను అనుకున్న విధంగానే మీకు ఇచ్చాను. సో అనుకున్న విధంగానే మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనుక గమనిస్తే కన్నా నేను ఇచ్చిన స్టాక్స్ వచ్చేసి ఆప్షన్స్లో కన్వర్ట్ చేశాను. ఆప్షన్స్లో కన్వర్ట్ చేసి 11:38కి వచ్చేసి నేను కాల్ ఇచ్చాను. 50 రూపీస్లో బై చేయండి అన్నాను. అప్రాక్సిమేట్లీ ఈరోజు మేడ్ హై వచ్చేసి 100 రూపీస్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించింది ఒకసారి ఒక స్క్రీన్ షాట్స్ కూడా అంటే క్లయింట్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మనకు షేర్ చేయడం జరిగింది. కీప్ ఆన్ మానిటరింగ్ రిలేటెడ్గా ఒకసారి కనుక గమనిస్తే కన్నా అనుకున్న విధంగానే ఎవరైతే అంటే కొన్ని స్క్రీన్ షాట్స్ అనమాట. సో చూసారు కదా మోర్ దాన్ 8,000 దాకా దాని మీద ప్రాఫిట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇంకా చూస్తే కన్నా ఈరోజు ఇంకొక అనదర్ సంబంధించిన స్టాక్ మోర్ దాన్ 13,000 తీసుకున్నాడు ఇతను. సో అలాగే ఈరోజు మార్కెట్ అప్డేట్ చూస్తే కన్నా మోర్ దాన్ వచ్చేసి ప్రీవియస్ యొక్క హై 22,794 ఏదైతే ఉందో థర్డ్ వచ్చేసి మేకి సంబంధించింది అది ఈరోజు నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైని ఈరోజు వచ్చేసి మళ్ళీ బ్రేక్ కావడము చాలా గ్రేట్. ఇండియన్ మార్కెట్ అనుకున్న విధంగా కాకుండా ఇంకా స్పీడ్గా ఇంకా మూమెంట్ అప్ సైడ్లో పోవడం అనేది మనకు ఇక్కడ ప్లస్ పాయింట్ అనమాట ఈ రోజుకి సంబంధించింది. సో ఇది కూడా ఒక పర్సన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ అనమాట. సో చూస్తే కానీ అతను కూడా అదాని ఏంటి మీదనే మోర్ దాన్ 7,000 దాకా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని మనకు ఒక స్క్రీన్ షాట్ అనేది మనకు షేర్ చేశాడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ పోతే ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఇక్కడ ఎంటైర్ డేకి వచ్చేసి ఒకసారి చూస్తే కన్నా ఈ ఇండెక్స్ రిలేటెడ్గా ఎస్టర్డే వచ్చేసి ఇచ్చిన ఒక కాల్ ఇచ్చాను. ఎస్టర్డేకి సంబంధించి ఇక్కడ చూస్తే కన్నా BTST కింద నేను క్లియర్గా చెప్తాను. ఓన్లీ రిస్కీ ట్రేడర్స్ వచ్చేసి BTST కింద హోల్డ్ చేసి పెట్టుకోండి అని నేను
ఏది మిడ్ క్యాప్ సంబంధించి 11400 సి వచ్చేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఇచ్చాను మిడ్ క్యాప్ సంబంధించి. నెక్స్ట్ అలాగే ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు కాల్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా ఈరోజు వచ్చేసి మళ్ళీ 936కే మళ్ళీ కాల్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చాను. ఏదైతే ఇచ్చానో 100 నుంచి 102 మధ్య బిట్వీన్ వచ్చేసి ఆ స్టాక్ వచ్చేసి బై చేయండి అన్నాను. నా టార్గెట్ 175 అనుకున్నాను. అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ అయింది ఫ్రెండ్స్. అనుకున్న విధంగానే మన టార్గెట్ అనేది రీచ్ అయింది ఈరోజు. నెక్స్ట్ పోతే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా మొదట చూస్తే కన్నా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టైటాన్ ఇచ్చాను, సెకండ్ వచ్చేసి నిఫ్టీ ఇన్పెట్రో ఇచ్చాను, థర్డ్ కాల్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ ఇచ్చాను. ఈ భారతీ ఎయిర్టెల్ ఏవైతే ఇచ్చానో కాల్స్ 3 కాల్స్ వచ్చేసి జస్ట్ ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది కూడా క్లియర్గా చెప్పాను. ఇచ్చిన 3 కాల్స్ ఏదైతే ఉన్నాయో సో ఫస్ట్ది టైటాన్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 4375 రూపీస్. దానికి గాను ఈరోజు నేను ఇచ్చిన టార్గెట్కి అయితే రీచ్ అయినంత వరకు వెయిట్ చేసిండే కానీ 1750 రూపీస్ వచ్చిండేది. అలాగే ఇన్పెట్రోకి సంబంధించి దానికి సంబంధించి ఒక షేర్ బై చేయాలంటే 15,000 రూపీస్ రిక్వైర్డ్ అవుతుంది. దానికి సంబంధించిన టార్గెట్ రీచ్ అయినంత వరకు వెయిట్ చేసిండే కానీ 4000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అలాగే భారతీ ఎయిర్టెల్కి సంబంధించి మనం ఏదైతే సజెస్ట్ చేసినామో దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ జస్ట్ 4000 రూపీస్. సో 4000 గాను 3000 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చే విధంగానే కాల్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈవెన్ మీకు ఇచ్చిన అదాని ఏంటికి కూడా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 15,000 గాను 15,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగానే కాల్ ఇచ్చాను. నెక్స్ట్ అలాగే ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ ఎవరైతే ఇండెక్స్లో ఉన్నారో జస్ట్ 4000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిండే కదా 3000 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చే విధంగానే కాల్స్ అనేది మీకు అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదైతే ఇక్కడ ఉందో అంటే నేను 3 lakhs అమౌంట్ అనేది చూపించినా కానీ నేను యూటిలైజ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో చాలా తక్కువ అమౌంట్ 20,000 to 50,000 వరకే మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఆ 20,000 to 50,000 యూటిలైజ్ చేసి దాని మీద 2 to 5% ప్రాఫిట్ ఏది 3 lakhs సంబంధించిన రిలేటెడ్గా 2 to 5% అంటే ఏంది 6,000 నుంచి 15,000 ప్రాఫిట్ వచ్చే విధంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎంతసేపు పోయి